మా మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నావు మమ్మీ అలా? ఇవాళ చేపల కూర చేస్తున్నాను. చేపల పులుసా? పులుసు పెట్టి చేపల కూర చేస్తున్నా. బొజ్జ పక్కన ఏంది, పక్కన గిన్నెలు ఏంది? బగారా వేస్తున్నా. వేసిన ఆల్రెడీ బగారా వేసేసిన. ఇప్పుడు చేపల కూర వండుతున్నా. చేపల కూర ఏమేమి వేయాలో చెప్తాను. ఫస్ట్ అందులో ఏమో వేసినట్టున్నా కదా ఆల్రెడీ. మెంతులు వేసిన. ఒక్క నిమిషం చూపిద్దాం. ఏంది ఎంత ఆయిల్ ఎంత? చేపలన్నీ 1.5 kg. 1.5 kg చేపలకి నూనె ఎంత వేసినావు? మా అంటే వాదపావు ఒక తోపు తక్కువని మనకు కూరకు సరిపడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు ఆనియన్ ఒక 2 పెద్ద ఆనియన్స్ 2, పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి మధ్యలోకి ఇట్లా స్లైస్ చేసుకొని కట్ చేసుకోవాలి. చేపలకి తేడలకు గిన్నె తీసుకోవాలి. చేపల తేడలకు గిన్నె తీసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇన్ ప్రాసెస్ ఉంది. నేనే స్నానానికి ప్లేట్ అయిపోయింది. కాకపోతే బగారా అంటే అందరికీ తెలుసు కాబట్టి చూపించలేదు. చేపల పులుసు కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. సో ఈజీగా టేస్ట్ ఇద్దామని చెప్పేసి వీడియో ఇస్తున్నాను. అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. కాకపోతే మా మమ్మీ స్టైల్లో ఎట్లా ఉంటుంది ఏందని చెప్పి చూపించండి. సో అట్లా ఆనియన్స్ వేసి ఇప్పుడు ఎంతసేపు అది కావాలి, ఏమంటారు కొంచెం గోల్డెన్ కలర్ ఫ్రై కావాలి, కొంచెం గోల్డెన్ కావాలా. కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ 2 ఆనియన్స్ వేసింది. ఒక 4 to 5 మిర్చి మధ్యలోకి స్లైస్ వేసేసింది. కొంచెం కరివేపాకు, ఒక 2 కాడలు కరివేపాకు. మా గోల్డ్ కలర్ వచ్చాను కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి ఫ్రై అయిన తర్వాత ఇది ఉల్లిగడ్డ టమాటాలు 2, ఒక ఉల్లిగడ్డ కాల్చి 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మిక్సీ పట్టిన. ఒక ఉల్లిగడ్డ కాల్చి వేసిన, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా కొంచెం లైట్గా వేసి మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం. ఎందుకట్లా ఆనియన్ని ఎందుకట్లా కాల్ చేయాలి? కాల్ చేస్తే టేస్ట్ బాగా వస్తుందని. అంటే ఆల్రెడీ పచ్చి ఆనియన్ వేసినావు కదా, మళ్ళీ ఎందుకు? అది ఉండాలి కొంచెం చిక్కదనం రావడానికి. ఏం వేస్తున్నావు? పసుపు. ఎంత పసుపు? 1 చెంచా. 1 టేబుల్ స్పూన్ పసుపు. అల్లం పేస్ట్ 2 చెంచాలు అల్లం పేస్ట్. తర్వాత పట్టిన పేస్ట్ ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం చెప్పిన పేస్ట్. ఆ పేస్ట్ మొత్తం ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసి కొంచెం వేసుకుంటే లైట్గా కొబ్బరి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి బాగా. సో ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, మీరు మనం చేపల పులుసు చేస్తున్న గిన్నె ఏమంటారు, దీన్ని గిన్నె అంటారు, ఏమంటారు? చేపల గిన్నె. చేపల పులుసు ఇట్లాంటివి ఉంటుంది. మన సైడ్కి బగారా రైస్ అవుతుంది కదా, అట్లాంటి వాటి చికెన్, మటన్ అట్లాంటివి చేసుకోవచ్చు. కానీ చేపల పులుసు అయితే ఇట్లాంటివే కావాలి. మొక్క బ్రేక్ కాకుండా వేటి వాటికి సపరేట్ ఉంటాయి అన్నట్టు. సైజ్ పెద్ద సైజ్ గిన్నె వేసుకుంటే బెటర్. చిన్న లగాన్ టైప్ ఉంటుంది, ఇది లగాన్ కాదు కానీ అట్లా.
ఇట్లా నూనె పైకి రావాలి. నూనె పైకి వస్తే ఉల్లిగడ్డలు పేస్ట్ అంతా వేగినట్టు. తర్వాత ఇందులోనే కారం. మేమైతే బాగానే తింటాం కారం. సాల్ట్ 2.5 టేబుల్ స్పూన్ వేసిన సాల్ట్. ఎంతసేపు వేయాలి ఇప్పుడు? అది వేగాలి, కొంచెం పచ్చివాసన పోవాలి కదా. కొత్తిమీర ఎంత? కొత్తిమీర పుదీనా గుప్పెడా? గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడ చిన్న కట్ట కొత్తిమీర కట్ట, ఒక చిన్న పుదీనా కట్ట. చింతపులుసు ఎంత ఎంత అంటే ఒక అర్ధపావు అంత తీసుకోవాలి. ఇంత నిమ్మకాయ అంటే కొంచెం పెద్ద సైజు. మ్యాంగో సైజా? మరిగినాక కరివేపాకు వేయాలి. కాడాలా? గరం మసాలా మేము వేస్తాము, కొంతమంది వేయరు గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ. మేము మా తెలంగాణలో గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి అన్నీ వేసుకుంటాం. చేపల పొడి, మెంతుల పొడి ఒక చిటికెడు, ఒక 10 గల్ల మెంతులు వేసిన మెంతి పొడి వేస్తున్నాం. అన్నీ బాగా మరిగినాక చేపలు, కేజీన్నర చేపలు బొచ్చే, ఉప్పు కారం పసుపు కలిపి పెట్టినా దాని తట్టు తలకాయ మధ్యలో వేసుకోవాలి, మంచిగా ఉడుకుతుంది. ఆల్రెడీ చేపలకి కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టుకుంటుంది మమ్మీ. ఉప్పు కారం కలిపి పెట్టుకుంటాం. ఉప్పు కారం పసుపు కొంచెం లైట్గా నూనె కలిపి పెట్టుకుంటాం. మీకు కన్ఫ్యూజన్ లేకుండా మీ కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చెంచాతో కలుపుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడే వేసినాం కాబట్టి ఏం కాదు. కొంచెం ఉడికినాక చెంచా వాడకుండా బట్టతోని తిప్పుకోవాలి. సో ఇందాక నేను చెప్పినట్టు ఇట్లాంటి గిన్నె వాడితే ముక్కలు అనేవి వేటికి వాటికి సపరేట్ ఉంటుంది. తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. వేసే ఎందుకు ముక్కలు ఇడిపోకుండా ఇప్పుడు మామిడి ముక్కలు వేస్తున్నా. ఒక 10 నిమిషాలల్లో దింపేస్తే అయిపోతుంది. టేస్ట్ బాగుంటుంది మామిడికాయ ముక్కలు వేస్తే తినడప్పుడు. ఇంతకంటే కొంచెం దొడ్డుకాయ కోసిన. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ జూలైలో మీకు మామిడికాయలు ఏడికాయలు వచ్చాయని చెప్పి. మా ఇంట్లో చెట్టు ఉంది. ఆ చెట్టుకే 1-2 ఉంటే కోసేసినాం. ఒక 10 నిమిషాలు ఆగి ఇక దింపుకోవాలా? దింపుకోవాలి. ఓకేనా? అన్నీ ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక
10 నిమిషాలు ఆగితే మామిడి ముక్కలు కూడా బాగా ఇదైతే వేసుకుంటే అయిపోతుంది. మామిడికాయ ముక్కలు వేసుకున్నా మంచిగా ఉడికినాయి, మామిడికాయ ముక్కలు ఇట్లా ఉడికేదాకా ఉంచుకొని ఒక 10 నిమిషాలు మామిడికాయ ముక్కలు వేసుకున్నాక ఉంచి దింపేసుకోండి, ఇంకా అయిపోతుంది. నేను చేసిన కూర మీరు ట్రై చేయండి, ఎట్లా ఉందో కామెంట్లో చెప్పండి.